హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు గరి ఇంటర్నెట్. గ్రామ వాలంటీర్ అనేది సొంత ఊరిలో ఉద్యోగం చేసుకోవాలనుకునే వారికి మంచి అవకాశం అనేది చెప్పుకోవచ్చు. దీని అర్హత వచ్చేసి కూడా 10వ తరగతి ఉంటుంది. ఎగ్జామ్ ఉండదు, ఫీజు ఉండదు. ఇంటర్వ్యూ ఆధారంగానే మనకు తెలుగు రాయడం చదవడం వస్తే సరిపోతుంది. అలాగే స్మార్ట్ ఫోన్ కూడా వాళ్ళకు యాప్ అనేది మనకి ఇస్తారు. ఆ యాప్ కూడా యూజ్ చేయడం వస్తే సరిపోతుంది. ఏపీ అండ్ టీఎస్ తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ ఎవరైనా అప్లికేషన్ చేసుకోవచ్చు అనేసి కూడా ఉన్నది ఇక్కడ. కావున దీనికి ఏమేమి జిరాక్స్లు ఉండాలి, ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి, వర్క్ ఏ విధంగా చేయాలి అనే దాని గురించి అయితే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఈరోజు ఈ వీడియో. ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ అని చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మనం తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పథకాల గురించి, ఆన్లైన్ మీ సేవ సర్వీస్ గురించి చేస్తాం కాబట్టి 100% మీకు ఏదో ఒక వీడియో అయితే ఉపయోగం ఉంటుంది. అలాగే వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కావడం ద్వారా డైలీ అప్డేట్స్ అనేది, పీడిఎఫ్ ఫైల్స్ అనేది అక్కడి నుంచి అయితే మీరు పొందొచ్చు. ఈ యొక్క జాబ్కి అయితే తెలంగాణ వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అప్లికేషన్ అనేది కూడా. దీంట్లో అయితే మనం పెద్ద వర్క్ చేసేది ఏమి ఉండదండి. దీంట్లో వచ్చేసి మనం రైతుల దగ్గరికి అనేది వెళ్ళేసి మన డీటెయిల్స్ అనేది సర్వే చేసుకోవాలి. వాళ్ళు ఏం పంట వేస్తున్నారు, ఏ విధంగా వేశారు అనే దాని గురించి మనం ఒక ఫామ్ అయితే ఫిలప్ చేసి మన ఒక స్మార్ట్ ఫోన్లో వాళ్ళైతే యాప్ ఎక్కించి ఇవ్వడం జరుగుతుంది. ఆ యాప్లో అనేది కూడా మనం అయితే ఫొటోస్ దించుకోవాలి. ఇది అయితే 10th అర్హత మీద మంచి అవకాశం ఉంది. మీ యొక్క ఊరు పేరు, మండలం పేరు అనేది కామెంట్ చేయండి. ఎందుకంటే మీ తరపున ఉన్న ఏ జాబ్స్ పడ్డా కానీ మీకు అనేది పర్సనల్గా మెసేజ్ అయితే రావడం జరుగుతుంది. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి మాత్రమే చెప్పుకోవచ్చు. ఇక్కడ మీ ఒక జిల్లా పేరు అనేది రాయాలి. ఇక్కడ ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది కూడా రైతు అనేది పెట్టాలి. నెక్స్ట్ మీరు ఏ తేదీకైతే మీరు సర్వే చేయడానికి వెళ్తున్నారో ఆ డేట్ అనేది కూడా ఇక్కడ మెన్షన్ చేసుకోవాలి. దీనికి ఒక మనం రైతు పేరు తీసుకోవాలి, రైతు భర్త లేదా భార్య ఇద్దరు పేర్లు అనేది ఎవరిదో ఒకటి అయితే రాసుకోవాలి. ఏ గ్రామం నుంచి మీరు పోయారు అనే దాని గురించి అయితే వాళ్ళు ఏ గ్రామానికి చెందిన వాళ్ళు అనేది వాళ్ళ గ్రామం పేరు, మండలం పేరు అనేది రాయాలి. వాళ్ళ కులం ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఇతరులు అనేది ఉంటుంది. మనం టిక్ మార్క్ అనేది కూడా ఒకటి చేసుకోవాలి. వాళ్ళ కేటగిరీ చిన్నకారు, సన్నకారు, రైతుల ఏది అనేది కూడా ఇక్కడ ఉంటుంది. మనం అనేది కూడా టిక్ మార్క్ అయితే చేయాలి. మేలా ఫీమేల్ అనేది కూడా ఉంటుంది. ఇక్కడ మగన ఆడన అనేది కూడా రాయాలి. నెక్స్ట్ వయసు ఎంత ఉంటుంది వాళ్ళకి, చిరునామా సేమ్ ఆధార్ కార్డులో ఏ విధంగా ఉంటే ఆ విధంగా జిల్లా పేరు, మండలం పేరు, వాళ్ళ ఇంటి నెంబర్తో సహా అయితే మనం అయితే ఇక్కడ ఫిలప్ చేయవలసి వస్తుంది. నెక్స్ట్ రైతు యొక్క మీరు అక్కడికి వెళ్ళేసిన తర్వాత భూమి సర్వే నెంబర్లు ఉంటాయిగా, ఆ సర్వే నెంబర్లు, ఖాతా నెంబర్లు ఎక్కడి నుంచి వస్తుంది అనేది కూడా మీరైతే ఎన్ని గుంటలు ఉంది వాళ్ళకి పొలం అనేది కూడా కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడైతే మీరు ఫిలప్ అయితే చేసుకోవాలి. ఒక్కొక్కటి అయితే ఇక్కడ ఫిలప్ చేసుకోవాలి. ఈ ఫామ్ వచ్చేసి నేను మన వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్ ఇస్తాను. మీరైతే అక్కడి నుంచి అనేది కూడా డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఆన్లైన్ దరఖాస్తులు అనేది కాకుండా డైరెక్ట్ అయితే అగ్రికల్చర్ ఆఫీస్లో అయితే ఈ అనేది కూడా ఫామ్స్ అయితే తీసుకుంటున్నారు. మీరు ఎక్కడైతే ఉన్నారో మీ యొక్క దగ్గర ఉన్న అగ్రికల్చర్ ఆఫీస్లో అయితే మీరు అయితే కన్సల్ట్ కాండి. ఇది 15వ తారీఖు నుంచి అయితే స్టార్ట్ అయితే కావడం జరిగింది. ఎప్పుడు క్లోజ్ చేస్తారో తెలియదు. అక్కడ అనేది కూడా మనకు ఫిలప్ అయిపోతే అది అనేది కూడా క్లోజ్ అయితే ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ వాళ్ళు మీ దగ్గరలో ఉన్న పూర్తి వివరాలు అయితే తెలుసుకోండి. ఇదండి ఈ రోజు వీడియో. ఈ వీడియోలో కనుక మీకు ఏమైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ అనేది చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేస్తారని కోరుకుంటున్నా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.